ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాటి ప్రవచనాన్ని మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అజగర రూపంలో ఉండేటువంటి నహుషుడు తను భీముడిని బంధించాడు. తదనంతరం ధర్మరాజు గారు రావడం, ధర్మరాజు గారు అనగా ఆ నహుష చక్రవర్తి అడిగినటువంటి అనేక ప్రశ్నలకు ధర్మరాజు గారు సమాధానం ఇస్తున్నారు. మొట్టమొదటిగా అతను అడిగిన ప్రశ్న ఏమిటంటే, బ్రాహ్మణో కో భవేద్ రాజన్ వేద్యం కించ భారత. బ్రాహ్మణుడనే ఎవరినంటారు, ఆ బ్రాహ్మణుడు తెలుసుకోవలసిన విషయాలేమిటి అని తను ప్రశ్నించాడు. అందుకు సమాధానం కూడా యుధిష్ఠిరుడు అందించాడు. సత్యము, దానము, అలాగే క్షమాగుణము, సచ్చీలము, నిష్ఠురంగా మాట్లాడకుండా ఉండుట, తపస్సు, అలాగే జాలి, ఇటువంటి సద్గుణాలు కలిగిన వాడిని బ్రాహ్మణుడు అంటారు. ఇక్కడ బ్రాహ్మణ పదము జాతి వాచకం కాదు, ఒక లక్షణ వాచకం. ఇటువంటి సద్గుణాలు కలిగిన పురుషుడు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు. తర్వాత బ్రాహ్మణుడు ఏ విషయాన్ని తెలుసుకొని ఉండాలి అనే విషయాన్ని నహుష చక్రవర్తి అడిగిన దానికి సమాధానం చెబుతున్నాడు. తద్వారా ఏం చెబుతున్నారంటే, బ్రహ్మవేత్త అయిన వారి లక్షణాలు ఏమిటి, అలాగే బ్రహ్మ విద్యకు సాధనాలు ఏమిటి, తద్వారా బ్రహ్మ యొక్క స్వరూపం ఏమిటి అనే విషయాలను కూడా సాక్షాత్ పరంపరయ ఇక్కడ యుధిష్ఠిరుడు చక్కగా నిరూపిస్తూ ఉన్నాడు. అందుకు సమాధానం ఇస్తూ, అనగా బ్రాహ్మణుడు తెలుసుకోవలసిన విషయాలేమిటి, దానికి సమాధానం, వేద్యం సర్పపరం బ్రహ్మ నిర్దుఃఖమసుఖం చయత యత్ర గత్వా న శోచంతి భవతః కిం వివక్షితం. ఈ శ్లోకం యొక్క సామాన్య అర్థం ఏమిటంటే, ఓ సర్పరాజా, బ్రాహ్మణుడు తెలుసుకోవలసినది ఆ పరబ్రహ్మ యొక్క తత్వాన్నే అతను చక్కగా తెలుసుకోవలసి ఉంటుంది. ఆ పరబ్రహ్మ తత్వం అంటే సుఖానికి దుఃఖానికి రెండిటికి కూడా అతీతమైనటువంటి తత్వము. ఒకసారి పరబ్రహ్మ యొక్క తత్వాన్ని చక్కగా తెలుసుకుంటే చాలు, అతనికి శోకము, దుఃఖము ఇత్యాది ఏవి కూడా అతన్ని బాధించవు. ఇంకా నీకేదైనా విషయాలు అడగవలసి ఉంటే దానిని అడగమని ధర్మరాజు గారు చెప్పారు. ఇక్కడ ఈ విషయాన్ని మనం కేనోపనిషత్తు యొక్క వాక్యంతో తెలుసుకోవచ్చు. యన్మనసానమునుతే ఏనాహుర్యన్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ది నేదం యదిదముపాసతే. దేనినైతే మనం మనసుతో తలచలేము, అనగా పరబ్రహ్మ గురించి మనం చక్కగా తెలుసుకోలేము, కానీ ఆ పరబ్రహ్మ మన గురించి చక్కగా తెలుసుకుని ఉంటాడు. దేని చేతైతే మనస్సు తలచబడదో అదే పరబ్రహ్మ యొక్క స్వరూపము. ఏదో మనం ఉపాసన చేసినది బ్రహ్మ కాదు అని చక్కగా ఉపనిషత్తు చెబుతోంది. అంటే పరబ్రహ్మని మేము పొగుడుతున్నాము, మేము శబ్దాలతో అతని మహిమలు చెప్పేశాము అని మనం అనుకుంటూ ఉంటాం. పరబ్రహ్మ గురించి మనం పూర్తిగా చెప్పలేము, అదే ఒక వాక్యం ద్వారానే మనం బ్రహ్మ గురించి చక్కగా చెప్పగలం. కానీ నేను పరబ్రహ్మని పొగిడి అతడి గుణగణాలు వర్ణిస్తాను అని ఎవరైనా ముందుకు వెళితే వారి లాంటి మూర్ఖులు మరొకరు లేరు అని ఆ ఉపనిషత్తు చక్కగా ఏదైతే చెబుతుందో అదే విషయాన్ని ఇక్కడ యుధిష్ఠిరుడు చక్కగా చెబుతున్నాడు. వేద్యం సర్ప పరం బ్రహ్మ. ఆ బ్రాహ్మణుడు అనేవాడు పరబ్రహ్మను చక్కగా తెలుసుకుని ఉండాలి. ఆ పరబ్రహ్మ అంటే నిర్దుఃఖం అసుఖం చయత. అతను సుఖాలకు అలాగే దుఃఖానికి రెండిటికి కూడా అతీతుడు. ఈ విషయం గురించి ఇంకా తర్వాత శ్లోకాల్లో దీని గురించి స్పష్టంగా చెప్పబోతున్నాడు. అటువంటి పరబ్రహ్మను పొందినవాడు ఎవరైతే ఉంటాడో వాడే బ్రహ్మజ్ఞాని అని చెబుతూ, ఇంకా నీకేమైనా విషయాలు అడగవలసి ఉన్నదా అని యుధిష్ఠిరుడు అడిగాడు. అదే తర్వాత దానికి మరొక ప్రశ్నను కూడా సంధిస్తున్నాడు ఆ సర్పరూపంలో ఉండేటువంటి నహుష చక్రవర్తి. సర్ప ఉవాచ చాతుర్వర్ణ్యం ప్రమాణం చ సత్యం చ బ్రహ్మ చైవ హి శూద్రేష్వపి చ సత్యం చ దానమక్రోధ ఏవ చ ఆనృశంస్యం అహింసా చ ఘృణా చైవ యుధిష్ఠిర. అంటే ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే, ఇంతవరకు కూడా వర్ణాల గురించి నీవు అడగలేదు, ఇదొక లక్షణకరమైనటువంటి వాచకము అనే ప్రశ్న అని యుధిష్ఠిరుడు చెప్పాడు.
దానికి సర్పం చెబుతోంది, చాతుర్వర్ణ్యం ప్రమాణం చ, నాయనా నువ్వేదో ఏ జాతులు లేవు అని నీవు చెప్పినట్టుగా నాకు అనిపిస్తోంది, కానీ చాతుర్వర్ణ్యాలు ప్రమాణాలు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేవి కూడా ప్రమాణాలు స్పష్టంగా కనబడుతున్నది. అలాగే సత్యం చ బ్రహ్మచైవహి, పరమాత్మ ఏదో మిథ్యా గుణాత్మకమైనటువంటి వాడు కాదు. కొందరు చెబుతుంటారు పరబ్రహ్మ మిథ్య, పరబ్రహ్మ కూడా క్షణికము ఇత్యాది అనేక వాదనలు కూడా ఉన్నాయి. ఆ విధంగా కాదు, సత్యం చ బ్రహ్మచైవహి, ఆ పరమాత్మ సత్యస్వరూపుడు. అలాగే ఎవరైతే శూద్రులను ఉంటారో వారిలో కూడా సత్యము, దానము, కోపం లేకుండా ఉండుట, అలాగే నిష్ఠురంగా మాట్లాడకుండా ఉండుట, అలాగే అహింస, జాలి, ఇటువంటి గుణాలు కనబడుతున్నాయి కదా. అందుకోసం దీనికి సమాధానం ఏమని చెప్పగలవు? అలాగే ఈ విషయాన్ని పక్కన పెడితే ఇంకొక ప్రశ్నను కూడా సంధిస్తూ ఉన్నాడు. వేద్యం యచ్చాత్ర నిర్దుఃఖం అసుఖం చ నరాధిప, తాభ్యాం హీనం పదం చాన్యత నతదిస్థితి లక్షయే. ఈ విషయాన్ని పక్కన పెట్టవయ్యా. అసలు పరబ్రహ్మ గురించి నీవు చెప్తూ ఆ పరబ్రహ్మ సుఖానికి దుఃఖానికి అతీతుడు అని చెబుతూ ఉన్నావు. కానీ సుఖానికి దుఃఖానికి అతీతమైనటువంటి పదార్థం ఒకటి ఏదైతే ఉందా? ఏదైనా సుఖానికి లోనుబడి ఉండాలి, లేకపోతే దుఃఖానికి లోనుబడి ఉండాలి. మనం ఏ అవస్థలో ఉన్నా కూడా, నిద్రపోతూ ఉన్నా, లేకపోతే భోజనం చేస్తూ ఉన్నా, కాస్త కారం ఎక్కువైతే బాధను పడుతూ ఉంటాం, కాస్త చల్లటి గాలి వస్తే సుఖాన్ని పొందుతూ ఉంటాం. ఈ విధంగా మన ఒక ప్రతిక్షణంలో కూడా సుఖం కానీ దుఃఖం కానీ ఉంటుంది. సుఖం లేదు దుఃఖము లేదు అనే ఏదైనా స్థితి ఉన్నదా? నీవు చెప్పేది సరి కాదు కదా అని ఆ నహుష చక్రవర్తి ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకు యుధిష్ఠిరుడు చాలా చక్కని సమాధానం చెప్తున్నాడు. యుధిష్ఠిరువాచ శూద్రే తు యద్భవేల్లక్ష్మ ద్విజే తచ్చ న విద్యతే, న వై శూద్రో భవేచ్ఛూద్రో బ్రాహ్మణో నచ బ్రాహ్మణ. ఓ సర్పరాజా, ఇంతవరకు నీవు జాతులు లేవు అని నేను చెప్పానంటున్నావు, కానీ అలా కాదు, నేను జాతులు లేవని చెప్పటం లేదు. కానీ జాతి అనేది ఒక పుట్టుక పొందడం, అనగా ఒకరి దంపతుల ద్వారా పొందడం వలన ఆ జాతి వాచక పదంతో వారు పిలువబడరు. ఒకరిని మనం ఒక జాతి పదంతో, ఉదాహరణగా బ్రాహ్మణాన్ని ఒకరిని పిలుస్తున్నామంటే వారి లక్షణాలను బట్టి మనం బ్రాహ్మణాన్ని పిలవాలి. అలాగని ఎవరికో పుట్టారు, పుట్టిన వెంటనే వాడిని బ్రాహ్మణాన్ని పిలవలేము అని స్పష్టంగా యుధిష్ఠిరుడు చెబుతూ ఉన్నాడు. అయ్యా, మనం చెప్పుకున్నటువంటి సల్లక్షణాలు ఉన్న ఎవరైతే శూద్రుడు ఉంటాడో వాడు శూద్రుడు కాదు, వాడు బ్రాహ్మణుడే, వాడు బ్రహ్మవేత్త. శూద్రేతు యత్ భవేల్ లక్ష్మణ అంటే లక్షణాలు, అలాగే గుణాలు, సద్వర్తనలు, ఇవన్నీ కూడా ఎవరైతే ఉంటారో ద్విజే తచ్చన విద్యతే, ఒకవేళ ఈ లక్షణాలు నీవు తెలుసుకున్న విధంగా ఎవరైనా బ్రాహ్మణులలో లేకపోతే నవై శూద్రో భవేత్, వాడు శూద్రుడు కాదు. ఎందుకంటే వాళ్ళు సల్లక్షణాలు ఉన్నాయి కదా, సల్లక్షణాలు ఉన్నాయి కాబట్టి వాడు బ్రాహ్మణుడే. నవై శూద్రో భవేత్ శూద్ర బ్రాహ్మణో నచ బ్రాహ్మణ. నీవు చెప్పిన విధంగా ఎవరో ఇద్దరు దంపతులున్నారు, వారు ఎప్పుడు కూడా యజ్ఞయాగాదులు చేసే ప్రవృత్తి కలిగిన వారు, వారు యజ్ఞోపవీతాన్ని ధరించారు ఇత్యాది లక్షణాలతో పిలువబడే బ్రాహ్మణుడు ఎందుకు పుట్టాడు. కానీ బ్రాహ్మణునికి ఉండవలసిన ఇంతకుముందు సత్యము, దానము ఇత్యాది సద్గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలు లేకపోతే వాడు బ్రాహ్మణుడు కాదు. యత్రైతల్లక్ష్యతే సర్ప వృత్తం స బ్రాహ్మణ స్మృతః, యత్రైతన్న భవేత్ సర్ప తం శూద్రమితి నిర్దిశేత్. అలాగే యత్రైతల్ లక్ష్యతే సర్ప వృత్తం అనగా ఇప్పటిదాకా చెప్పిన సల్లక్షణాలు ఎవరినైతే ఉన్నారో స బ్రాహ్మణ స్మృతః, వాడు నీవు చెప్పిన విధంగా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇక్కడ సర్పానికి కానీ, అనగా నహుష చక్రవర్తికి కానీ, లేకపోతే యుధిష్ఠిరుడికి కానీ ఏ ఒక్కరిని కూడా కించపరిచే ఉద్దేశం లేదు. అనగా ఒక జాతిని ఉద్దేశించి ఆ జాతిని దూషించడం అనేది ఏ శాస్త్రంలోనూ ఏ వేదవాక్యంలోనూ ఎక్కడా కూడా దానికి తావే లేదు. కానీ ఇక్కడ చెప్పే విషయాలు ఏమిటంటే, ఎవరు బ్రహ్మవేత్త అయి ఉంటారో, ఎవరైతే సల్లక్షణాలతో ఉంటారో వాడు బ్రాహ్మణుడు, ఇది కాని వాడు శూద్రుడు అంత మాత్రమే చెబుతున్నారు. కానీ ఈ ఒక జాతిని లేకపోతే ఒక సమూహాన్ని వీరిని మాత్రమే పైకెత్తాలి అనే విషయం ఇక్కడ కాదు. అదే విషయాన్ని చెబుతూ యత్రైతల్ లక్ష్యతే సర్ప వృత్తం స బ్రాహ్మణ స్మృతః, ఎవరైతే ఈ సత్యము, దమము ఇత్యాది సద్గుణాలు ఉన్నాయో వాడే బ్రాహ్మణుడు. యత్రైతం న భవేత్ సర్ప తం శూద్రమితి నిర్దిశేత్.
ఎవరినందైతే అనగా శమదమాదియుక్తుడైనటువంటి శూద్రుడైనా వాడే బ్రాహ్మణుడు. శమదమాదియుక్తుడైనటువంటి కామాది దుర్గుణ వృత్తుడైనటువంటి ఎవరైతే బ్రాహ్మణుడు ఉన్నాడో వాడే శూద్రుడు. ఇదే విషయాన్ని ఇంకొక శాస్త్రం కూడా చాలా స్పష్టంగా చెబుతారు. అసలు ఒక మనిషి గొప్పవాడు, ఒక మనిషి కిందవాడు అనగా తక్కువ స్థాయి కలిగిన వాడు అనే దానికి ఏదైనా కొలమానం ఉన్నదా? అంటే ఒక స్కేలు, ఒక మాపనం ఉన్నదా అంటే దానికి చక్కటి నిర్దేశాన్ని కూడా అక్కడ ఇస్తారు. హరిభక్తో అనుచ్చస్తో వర్ణోచ్చో నాతి పూజ్యతే. మీరేదో మొదటి వర్ణం అంటే బ్రాహ్మణుడు, రెండవ వాడు క్షత్రియుడు, మూడవ వాడు వైశ్యుడు, తర్వాతి వాడు శూద్రుడు ఇత్యాది అనేక వర్ణాలను చెబుతూ ఉన్నారు. కానీ ఎవరైతే హరిభక్తి అలాగే అనగా పరమాత్మ యందు విశేషమైనటువంటి భక్తి అలాగే సద్గుణాలు కలిగి ఉంటాడో, సద్వర్తన కలిగి ఉంటాడో వాడిని మాత్రమే పూజించమని స్పష్టంగా శాస్త్రం చెబుతోంది. దీనికి ఉదాహరణ కూడా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. సూతాచార్యుల వారు సూత జాతిలో పుట్టినవారు. ఏ జాతిని కూడా కించపరచడం ఇక్కడ ఉద్దేశం కాదు. ఆ మాటని ఇంకొకసారి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. వారు సూత జాతిలో పుట్టినవారు, కానీ వారికి ఆసనం ఎక్కడంటే పైన, అనగా వారు వేదిక పైన కూర్చొని ఉన్నారు. శౌనకాది మహామునులు వీరందరూ కూడా మనం ఇప్పుడు తెలుసుకున్న విధంగా బ్రాహ్మణ జాతిలో పుట్టినవారు. వారికి సూతాచార్యుల వారికి ఉన్నటువంటి జ్ఞానం వీరికి లేదు కాబట్టి శౌనకాది మహామునులందరూ కూడా కింద ఉండి వారిని ప్రార్థిస్తూ వీరందరూ కూడా సూతాచార్యుల వారి ద్వారా అనేక ఉపదేశాలను పొందారు. అంటే శౌనకాది మహామునుల యొక్క గొప్ప ఆ వినయాది సద్గుణాలు మనం చూడాలి. అంటే పరమాత్మ యందు అచలమైనటువంటి భక్తి, సద్గుణాలు, సద్వర్తన కలిగిన వాడే గొప్పవాడు, కానీ అవి లేనివాడు వాడు గొప్పవాడు కాదు అనే విషయాన్ని అన్ని శాస్త్రాలు కూడా స్పష్టంగా ఘోషిస్తూ ఉన్నాయి. అలాగే ఇంకా యుధిష్ఠుడు ఇంకా స్పష్టంగా చెబుతున్నాడు. యత్ పునర్భవతా ప్రోక్తం నవేద్యం విద్యతీతి చ తాభ్యాం హీనమతోన్యత్ర పదం నాస్తీతి చేదపి. అలాగే ఓ సర్పరాజమా, ఇంతవరకు నీవు ఒక ప్రశ్నను కూడా వేశావు. సుఖానికి దుఃఖానికి అతీతమైన ఏదైనా ఒక స్థితి ఉన్నదా అని. ఆ స్థితి ఉన్నది. ఏవమేతన్మతం సర్ప తాభ్యాం హీనం న విద్యతే యథా శీతోష్ణయోర్బధ్యే భవేన్నోష్ణం నశీతత. ఎందుకంటే సామాన్యంగా శీతస్థితి అనగా చలి యొక్క స్థితిని అలాగే ఉష్ణస్థితిని కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం. వీటి మధ్యలో ఉండేటువంటి స్థితి అది సమశీతోష్ణ స్థితి, అనగా అక్కడ శీతం కూడా ఉండదు, ఉష్ణత్వం కూడా ఉండదు. దీన్ని ఇంకా స్పష్టంగా కూడా చెబుతున్నాడు. అలాగే సుఖానికి దుఃఖానికి అతీతమైన ఇంకొక స్థితి ఉంటుంది. ఆ స్థితిలో ఎవరు కూడా సుఖాన్ని పొందలేరు, ఎవరు దుఃఖాన్ని కూడా పొందలేరు. ఆ స్థితి అనేది వారికి అనుభవానికే వస్తుంది. ఉదాహరణ కూడా చెబుతున్నాడు ఇంకా స్పష్టంగా. మంచు ఉన్నది, మంచులో వేడి ఉన్నదా? మంచు అనగా శీతమైనటువంటి పదార్థం, అందులో వేడి లేదు కదా. అలాగే అగ్ని ఉన్నది, అగ్నిలో శీతత్వం ఉన్నదా? లేదు కదా. అంటే శీతత్వము అలాగే ఉష్ణత్వము లేని స్థితి ఒకటి ఉందని అర్థమైంది కదా. ఏవం వై సుఖ దుఃఖాభ్యాం హీనం నాస్తి పదం క్వచిత్ ఏషా మమతి సర్ప యథావా మన్యతే భవాన్. అలాగే పరబ్రహ్మ యొక్క అంటే ఇంతకుముందు చెప్పుకున్న విధంగా సమశీతోష్ణ స్థితి ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉంటుందో, అలాగే సుఖానికి దుఃఖానికి అతీతమైన స్థితి ఏదైనా ఉందా అంటే అది పరమాత్మయే. ఆ పరమాత్మ యందు ఎటువంటి సుఖాలు దుఃఖాలు లేవు. అంటే పరమాత్మని నిర్గుణుడు నిరాకారుడు అని మనం పలుకుతూ ఉంటాం కదా, అదే నా అని మనకు అనిపిస్తుంది. కానీ పరమాత్మని నిర్గుణుడు నిరాకారుడు అనే చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే, మనం ఏ విధమైనటువంటి గుణాలను ఉపాసన చేస్తూ ఉంటామో అటువంటి గుణాలు పరమాత్మ యందు లేవు. అనగా మనం ఉపాసన చేసే కొన్ని గుణాలు ఉంటాయి. ఆ పరమాత్మను మనం ఏమని ఉపాసన చేయగలం? అనంత కళ్యాణ గుణగణ పరిపూర్ణుడని ఉపాసన చేయగలం. ఆ గుణాలు ఎటువంటివి? దానికి మన దగ్గర సరియైన నిర్వచనం లేదు. ఎందుకంటే పరమాత్మ యందు ఉండేటువంటి ప్రతి ఒక్క గుణం కూడా ఆ పరమాత్మాత్మకమే. ఉదాహరణకి మనం ఏదైనా ఒక ఫలాన్ని స్వీకరించాం, తద్వారా మనం కొంత ఆనందాన్ని పొందాం, దాని ద్వారా నాకు సుఖం కలిగింది అని మన ప్రతీతి. అయ్యో నేను ఇంతవరకు నేను సుఖంగా పడుకున్నాను, ఇంతవరకు నేను మధురమైన ఫలాన్ని ఆస్వాదించాను, ఇంతవరకు నేను సుగంధభరితమైనటువంటి వాసనను నేను స్వీకరించాను ఇత్యాది ప్రతీతులు మనకు వస్తూ ఉంటాయి. అలాగే పరమాత్మ కూడా ప్రతీతి వస్తుందా లేదా? అకస్మాత్తుగా పరమాత్మకు ఆ ప్రతీతి రాదు అని మనం అనుకుంటే పరమాత్మ అలాగే పరమాత్మకు రాయికి తేడా ఏముందండి? పరమాత్మకు కూడా అటువంటి ప్రతీతులు ఉన్నాయి. కానీ
మనకున్న ప్రతీతులకు పరమాత్మకు ఉన్నటువంటి ప్రతీతులకు ఉన్న తేడా ఏమిటి అంటే, మనకు వచ్చే సుఖ ప్రతీతి కానీ దుఃఖ ప్రతీతి కానీ, అనగా సుఖానుభవం కానీ దుఃఖానుభవం కానీ, ఇదంతా కూడా ఒక విషయజన్యం. అనగా మన నుండి భిన్నమైనటువంటి ఒక పండు ద్వారానో లేకపోతే ఒక పూల ద్వారానో వచ్చే సుగంధం, దాని ద్వారా వచ్చే అనుభవాలు. పరమాత్మకు వచ్చే అనుభవాలన్నీ కూడా స్వాత్మకము, స్వరస సుందరం. అదంతా కూడా పరమాత్మకు. అనగా పరమాత్మ ఒక ఫలాన్ని భుజించాడంటే దానికి పరమాత్మ తప్ప వేరే కారణం కాదు, పరమాత్మయే కారణం. ఒకవేళ పరమాత్మ తప్ప వేరే కారణం అనుకుంటే ఆ పరమాత్మ కన్నా మరొక వారు గొప్పవారు ఉన్నారు కదా అని అనే ఒక విషయాన్ని మనం చెప్పవలసి వస్తుంది. కానీ పరమాత్మ కన్నా గొప్పవారు లేరు కాబట్టి పురుషోత్తముడని మన పరమాత్మను పిలిచారు. ఆ పురుషోత్తముడైన అనగా సర్వోత్తముడైనటువంటి పరమాత్మ తన రూపాన్ని తను భోగం చేస్తాడు, తన రసాన్ని తను భోగం చేస్తాడు, తన గంధాన్ని తను ఆఘ్రాణిస్తాడు, తన రూపాన్నే తను చూస్తూ ఆనందిస్తాడు. పరమాత్మ యొక్క ఆనందానికి మరొకరు కారణం కాదు అని చెప్పడంలో ఇక్కడ ఆంతర్యం. అనగా పరమాత్మకు సుఖ దుఃఖాలు లేవు అంటే దుఃఖం లేదు పరమాత్మకు. అందుకోసమే భాగవత తాత్పర్యం ఒక శ్లోకం చెప్తారు. దుర్దుఃఖమితి విజ్ఞేయం ఖం సుఖం చ తయోర్చతే ప్రదాత పరమో విష్ణు తస్మాత్ దుఃఖద నామవాన్ అంటారు. అనగా మనకు సుఖమైన దుఃఖమైన పరమాత్మ ద్వారానే వస్తాయి. కానీ పరమాత్మ యొక్క సుఖానికి దుఃఖానికి కారణం మరొకరు కాదు, పరమాత్మయే కారణము అని ఏ విధంగా అయితే చెబుతారో అదే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు. సుఖ దుఃఖానికి అతీతుడైనటువంటి వాడు పరమాత్మ. అనగా తన సుఖానికి పరమాత్మకు దుఃఖం లేదు, పరమాత్మకు సుఖం మాత్రమే. ఆ పరమాత్మ తన సుఖానికి తనే సుఖం కాబట్టి పరమాత్మకు మనలాంటి గుణాలు లేవు. మన నుండి భిన్నమైనటువంటి అలౌకికమైనటువంటి ఆ గుణాలు ఉన్నాయి కాబట్టి పరమాత్మని ఆ విధంగా నిర్గుణ ఇత్యాది రూపంగా మనం ఉపాసన చేస్తూ ఉంటాము అని ధర్మరాజు గారు చక్కని ఉదాహరణ చెప్పిన తర్వాత ఇక్కడ మరొకసారి నహుష చక్రవర్తి తను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నహుష ఉవాచ యదితే వృత్తతో రాజన్ బ్రాహ్మణ ప్రసమీక్షితః వృథా జాతిస్తథాయుష్మన్ కృతిర్యావన్న విద్యతే. అలాగైతే ఒక వృత్తతో రాజన్ అనగా ఒక వర్తన లేకపోతే ఒక లక్షణాలతో నీవు జాతిని నిర్వచించేదైతే, వృథా జాతి అంటే ఇన్ని శాస్త్రాలు ఇవన్నీ కూడా వేదాలు ఇవన్నీ వాడు బ్రాహ్మణుడు, వీడు వైశ్యుడు, వీడు క్షత్రియుడు, వీడు శూద్రుడు అని వ్యవహరిస్తున్నారు కదా, ఇదంతా కూడా వ్యర్థం కదా. అంటే ఇవన్నీ కూడా ఏవి చెప్పకుండా కేవలం జాతుల గురించి చెప్పకుండా ఆ లక్షణాలు చెప్పేస్తే సరిపోతుంది కదా అని ఒక గొప్ప ప్రశ్నను సంధిస్తూ ఉన్నాడు. అందుకు యుధిష్ఠుడు చక్కని అర్థాన్ని చెబుతున్నాడు. జాతిరత్ర మహాసర్ప మనుష్యత్వే మహామతే సంకరాత్ సర్వవర్ణానాం దుష్పరీక్ష్యేతి మే మతి. చాలా చక్కని మాటని యుధిష్ఠుడు చెబుతున్నాడు. ఓ పన్నగేశ్వర, మనుష్యులలో జాతి పరీక్ష చేయడం అనేది చాలా కష్టము. అంటే నీవిందాక ఏం చెప్పావు, జాతి వద్దు, లక్షణాల ద్వారానే ఆ మనిషి యొక్క గొప్పతనాన్ని చెప్పవచ్చు కదా నీవు అంటున్నావు. కానీ ఆ లక్షణాల యొక్క పరీక్షను చేయబోతే దానికి చాలా కఠినమైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దాన్ని స్పష్టంగా చెబుతున్నాడు. సంకరాత్ సర్వవర్ణానాం దుష్పరీక్షేతి మే మతి. అన్ని వర్ణాలు కూడా ఇప్పుడు సంకరమైపోయాయి. అనగా ఆయా లక్షణాలు కలిగిన వారు ఎవరెవరినో వివాహం చేసుకుంటున్నారు, తద్వారా కలిగిన వారు కూడా విచిత్రమైనటువంటి ప్రవృత్తిని కలిగి ఉంటారు. కాబట్టి మనం ఆ విషయాన్ని వదిలేద్దాము. అనగా సంకరం ఉంది కాబట్టి దుష్పరీక్ష ఇతి మే మతి. వీరు గొప్పవారు, వీరు చిన్నవారు అని పరీక్ష చేసి నిర్ధారణ చేయడం అనేది మన చేత కాని పని అని యుధిష్ఠుడు చక్కగా చెబుతున్నాడు. సర్వే సర్వాస్వపత్యాని జనయంతి సదా నరాః వాంగ్మైథున మథో జన్మ మరణం చ సమం నృణాం. పిల్లల్ని కంటున్నారంటే ఇదేనో అస్వాభావికమైనటువంటి కర్మ కాదు. ఎందుకంటే సర్వే సర్వాసు అపత్యాని జనయంతి. అందరూ కూడా అందరి యందు పిల్లల్ని కంటూ ఉన్నారు. ఒకే పురుషుడు అనేక స్త్రీల ద్వారా తను సంతానాన్ని పొందుతున్నాడు. ఈ సంతానాన్ని పొందడం అనేది స్వాభావికమైనటువంటి పని. ఎందుకు అంటే వాక్ అనగా మాట్లాడడం, మైథునము, అలాగే జన్మము మరణము ఇవన్నీ కూడా సమం నృణాం. ఈ జాతి వారికి ఇవి ఉన్నాయి, ఈ జాతి వారికి ఇవి లేవు అని చెప్పకుండా ఇవన్నీ కూడా స్వాభావికమైనటువంటి కర్మలే
అని చక్కని విషయాన్ని చెబుతున్నాడు. ఇదమార్షం ప్రమాణం చ ఏ యజామహే ఇత్యపి తస్మాచ్ఛీలం ప్రధానిష్టం విదుర్యే తత్వదర్శినః. అందుకోసమేనయ్యా ఆ జాతిని నిర్ణయించడం కన్నా కష్టమైన ఏ పని కూడా మనం జాతిని నిర్ణయించడానికి ఎంతో కష్టపడవలసి వస్తుంది. కాబట్టి అందుకోసమే ఏ యజామహే అనే ఒక వేదమంత్రంలో కూడా అదే విషయాన్ని చెబుతారు. అందుకోసమే తత్వవేత్తలైన వారు శీలానికి ప్రాధాన్యాన్ని ఇచ్చారే కానీ ఎవరికి కూడా జాతికి వారు ప్రాధాన్యాన్ని ఇవ్వటం లేదు. ఉదాహరణకు మనం ఇప్పుడే చెప్పుకున్నాం, సూతాచార్యుల వారు సూత జాతిలో పుట్టినప్పటికీ కూడా వారి శీలాన్ని చూసి వారికి గొప్ప ఆసనాన్ని ఇచ్చారు శౌనకాది మహామునులు. ఇదే మన సంప్రదాయంలో ఉండేటువంటి గొప్పతనము. ప్రాజ్ఞాభివర్ధనాత్ పుంసః జాతికర్మ విధీయతే తత్రాస్య మాతా సావిత్రి పితా త్వాచార్య ఉచ్యతే. ఒక జీవుడు తను జన్మను పొందుతాడు. పొందిన తర్వాత అతని బొడ్డుతాడు కోస్తారు, అనగా బొడ్డుతాడిని మనం కత్తిరిస్తూ ఉంటాం. ఆ సందర్భంలో పూర్వకాలంలో దాన్ని జాతకర్మ అని చెప్పేవారు. ఆ జాతకర్మ కాలంలో సహా జాతకర్మ విధీయతే, జాతకర్మ చేస్తారు. తస్య మాతా సావిత్రి పితాతు ఆచార్య. చూడండి తల్లిదండ్రుల యొక్క గొప్పతనం ఏమిటంటే వారిద్దరూ కూడా గురువులే అంట. ఎందుకు అంటే ఆ జాతకర్మ నిర్వహించే కాలంలో పితా ఆచార్య, తండ్రి ఆచార్యుడు. అలాగే మాతా సావిత్రి, తల్లిగా ఉండేటువంటి వారు సావిత్రి. సావిత్రి అంటే ఎప్పుడూ కూడా ఆ బాలుడితో ఉంటూ, అనగా బాలుడైనా బాలకి అయినా వారితో ఉంటూ, ఆ బిడ్డతో ఉంటూ ఆ బిడ్డను సదాకాలంలో రక్షణ చేస్తుంది. కాబట్టి ఆ తల్లిని సావిత్రిగా పిలుస్తారు. తావత్ శూద్ర సమోహ్యేషః యావద్వేదేన జాయతే తస్మిన్నేవం మతిద్వైధే మనుస్వాయంభువో బ్రవీత్. ఆ బాలుడికి ఒక సంస్కారాన్ని చేయాలనగా జాతకర్మము, నామకరణము, అన్నప్రాశనము ఇత్యాది సంస్కారాలు చేయాలి. సంస్కారం చేసి అతన్ని మనం వేదాధ్యయనానికి పంపించాలి. వేదాధ్యయనానికి పంపించి అతనుకు సల్లక్షణాలు అబ్బితే అతన్ని మనం బ్రాహ్మణుడిగా పిలవాలి. అవన్నీ కూడా అతని సల్లక్షణాలు వచ్చే వరకు కూడా వాడు బ్రాహ్మణ లక్షణాలు లేనివాడు, అనగా సత్యాది సద్గుణాలు లేనివాడు, పరమాత్మ యందు భక్తి లేనివాడు, సద్వర్తన లేనివాడు, వాడు బ్రాహ్మణుడే కాదు. అలాగే కృతకృత్యా పునర్వర్ణాః ఇది వృత్తం న విద్యతే శంకరస్త్వత్ర నాగేంద్ర బలవాన్ ప్రసమీక్షితః. ఒకవేళ ఈ వైదిక సంస్కారాన్ని చేయించి వేదాధ్యయనాన్ని చేసిన కూడా బ్రాహ్మణాది వర్ణాల వలన రావలసినటువంటి సంస్కారాలు, అనగా తల్లిదండ్రులు అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి, కొన్ని లక్షల గురుకులాలు మన భారతదేశాద్యంతం కూడా ఉండేవి. అక్కడ అందరికి కూడా ప్రవేశం ఉండేది. వారి వారికి యోగ్యతను బట్టి, అనగా ఒకరు కొన్ని నేర్చుకోగలరు, కొందరు కొన్ని నేర్చుకోలేరు. ఆ విధమైనటువంటి యోగ్యతను గురువు గారే నిర్ణయిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి జాతి వివక్ష లేకుండా అందరికి కూడా విద్యలను అందించేవారు పూర్వకాలం గురుకులంలో. అదే విషయాన్ని చెబుతున్నారు. అటువంటి గురుకులాన్ని పంపించినా కూడా అతడు సచ్చీలాన్ని పొందకపోతే, సద్గుణాలు అతనికి అబ్బకపోతే, వాడు సదాచారణ పరాయణత్వం అనేది అలవడకపోతే వాడికి అక్కడ వర్ణసంకరం జరిగినదే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ వర్ణసంకరం అంటే ఏదో ఒకరిపైన అనేక అభాండాలను వేయడం అనే అర్థం కాదు, కానీ వారి వారి మనోభావనలు అటువంటి ఉంటాయి అని చెప్పడమే ఇక్కడ విషయం. ఒక తల్లిని కానీ ఒక తండ్రిని కానీ దూషిస్తూ వివాదాస్పదమైనటువంటి విషయాలను యుధిష్ఠిరుడు ఇక్కడ మాట్లాడటం లేదు. వారి వారి మనోభావనలు ఎటువంటి ఉంటాయి అనగా, ఒకడు రాజుకులంలోనే పుట్టి ఉంటాడు, కానీ రాక్షస ప్రవృత్తి ఉంటుంది. దానికి ఆ రాణిగారిని మనం ఏమైనా అనగలమా? ఆ రాణిని మనం కారణంగా చూపకుండా ఇక్కడ వర్ణసంకరం అంటే అర్థం ఏమిటంటే ఆ పుట్టిన కుమారుడికి ఉన్నటువంటి ఆలోచన విధానాలు, ఆ ఆలోచన విధానాలను మాత్రమే ఇక్కడ యుధిష్ఠిరుడు నిందిస్తూ అక్కడ వర్ణసంకరం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎక్కువ చర్చించకుండా ముందుకు వెళ్ళడమే మంచిది అని స్వయంగా యుధిష్ఠిరుడు చెబుతున్నాడు. యత్రేదానీం మహాసర్ప సంస్కృతం వృత్తమిష్యతే తం బ్రాహ్మణమహం పూర్వం ఉక్తవాన్ భుజగోత్తమ. ఓ సర్పరాజా, సంస్కారంతో పాటు కేవలం సంస్కారం అందిస్తున్నాము అనగా అతనికి ఏదో మేము బాగా వైభవంగా అన్నప్రాశన చేసాం, వైభవంగా నామకరణం చేసాం, వైభవంగా
ఉపనయనం చేశాం ఇత్యాది వైభవోపేతమైనటువంటి సంస్కారాల వలనే మాత్రమే అతనికి సద్గుణాలు వస్తాయంటే అది అబద్ధము. దాని వలన మాత్రమే రాదు. సంస్కారం ఉండాలి, సంస్కారాన్ని చక్కగా చేయాలి. అండ్ సంస్కారాన్ని చేస్తూ అతని దాంతోపాటే సదాచారవంతుడిగా మనం ఎప్పుడైతే ఆ బిడ్డను పెంచుతామో ఆ బిడ్డ చక్కగా పెరిగి క్షమాది సద్గుణాలు పొంది పరమాత్మ యందు విశిష్టమైనటువంటి భక్తిని పొందితే మాత్రమే వాడినే బ్రాహ్మణ అని పిలుస్తాం, కానీ ఒక జాతివాచకంగా మనం పిలవలేము అని ఇదే విషయాన్ని యుధిష్ఠిరుడు మరొకసారి చెబుతున్నాడు. ఈ విధంగా ఒక జాతిని గురించి, అలాగే పరబ్రహ్మ గురించి, అలాగే సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి ఒక స్థితిని గురించి కూడా చక్కగా చెప్పిన తర్వాత ఆ నహుష చక్రవర్తికి చాలా ఆనందం కలుగుతుంది. ఆనందంలో ఒక మాటను అంటున్నాడు. సర్ప ఉవాచ శృతం విదిత వేద్యస్య తవ వాక్యం యుధిష్ఠిర భక్షయేయమహం కస్మాత్ భ్రాతరం తే వృకోదరం. ఓ ధర్మరాజా, నీవేదో చెబుతావని నేను అనుకున్నాను, కానీ విదిత వేద్యస్య ఏదైతే తెలుసుకోవాలో దాన్ని చక్కగా తెలుసుకున్నావు. తెలుసుకున్న దాన్ని చక్కగా పలికేటువంటి గొప్ప నేరపరితనం కూడా నీలో కనబడుతున్నది. ఇటువంటి నీ తమ్ముడిని నేనెలా భక్షించగలను? నేను ఆహారంగా పొందాలంటే క్షుద్రమైన వస్తువుని ఆహారంగా స్వీకరించుకోవాలి. కానీ ఇటువంటి గొప్ప మేధావివి, సల్లక్షణాలు కలిగిన వాడి, సదాచారవంతుడైనటువంటి నీ తమ్ముడిని నేను ఆహారంగా ఈ భూమిడిని ఎలా స్వీకరించగలను అని అంటే, ఇంకా రాబో కాలంలో ఈ భీముడిని నేను ఆహారంగా స్వీకరించను అనే విషయాన్ని ఆ సర్పరూపంలో ఉండేటువంటి నహుష చక్రవర్తి గారు చెబుతూ ఇక్కడికి 180వ అధ్యాయాన్ని పూర్తి చేసుకొని ఇక 181వ అధ్యాయంలో యుధిష్ఠిరుడే ఆ నహుషుడిని కొన్ని ప్రశ్నలు వేయబోతున్నాడు. ఆ ప్రశ్నలు ఏమిటి, వాటికి సమాధానంగా నహుషుడు ఏమి చెప్పాడనే విషయాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములైన సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh